నమస్కారం, న్యూస్ విజన్కు స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అంకురార్పణతో ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. నిరుపేదలకు సైతం వైద్య సేవలు చేరవేయాలి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పిలుపు. సహకార శాఖ అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. రుణాలను సకాలంలో వసూళ్లు చేయండి. బ్యాంకు అభివృద్ధికి కృషి చేయండి. సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి గల్లా అరుణకుమారి. టీటీడీ 1,00,000 కోట్ల మూలధనంతో ట్రస్టును ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా సామాజిక సేవలు అందించాలి. హిందూ ఆలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కమల్ కుమార్ స్వామీజీ డిమాండ్. రచ్చబండ అధికార పార్టీ ప్రచారం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. స్థానిక సమస్యలపై చర్చించకుంటే వ్యతిరేకిస్తాం. సిపిఎం హెచ్చరిక. మహిళల్లో చైతన్యం కల్పించేందుకు పుత్తూరులో వార్డుల పర్యటన. వార్తల్లోని వివరాలు. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలో తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు టీటీడీ యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు తిరుచానూరులో సోమవారం నుండి ప్రారంభమవుతాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు బ్రహ్మోత్సవాల కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. అదనపు క్యూ లైన్లు, చలువ పందిళ్లను నిర్మించారు. తిరుచానూరులో విద్యుత్ దీపాలను మిరమిట్లు గొలిపే విధంగా అమర్చారు. వెంకన్న, పద్మావతి అమ్మవార్ల ప్రతిమలను విద్యుత్ దీపాలతో అమర్చి రహదారులలో ఏర్పాటు చేశారు. స్వాగత తోరణాలను ఏర్పాటు చేసి అమ్మవారి బ్రహ్మోత్సవాలని వాహన సేవలను తెలుపుతూ ఫ్లెక్సీ బోర్డులను కూడా ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. పుష్కరిణిని మరింత ఆహ్లాదకరంగా విద్యుత్ దీపాలతో అలంకరించారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారి ఆలయంలో 1,00,000 కుంకుమార్చన కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం అంకురారోపణ ఆలయ పండితులు ఆగమ శాస్త్రం ప్రకారం జరిపారు. అనంతరం సేనాపతి ఉత్సవాన్ని భక్తుల నడుమ నిర్వహించారు. సోమవారం నుండి 9 రోజుల పాటు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. సోమవారం ఉదయం ధ్వజారోహణంతో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ఈ నెల 29న పంచమి తీర్థం, 30న పుష్పయాగంతో ముగుస్తాయి. విజ్ఞానం పెంపొందించుకోవడానికి గ్రంథాలయాలు దోహదపడతాయని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం చిత్తూరు జిల్లా గ్రంథాలయంలో గ్రంథాలయ ముగింపు ఉత్సవాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బాబు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ గ్రంథాలయాలకు రావడం అలవాటు చేసుకోవాలన్నారు. ఆర్డీఓ సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి మాట్లాడుతూ గ్రంథాలయాలు విజ్ఞానానికి నెలవన్నారు. అందరూ అక్షరాస్యులై ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు. అక్షరాస్యులైతేనే గ్రంథాలయాలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఆధునిక సమాజంలో పెరుగుతున్న టెక్నాలజీ వల్ల గ్రంథాలయాలు మరుగున పడతాయని భావించరాదని, ప్రతి విద్యార్థి భారతదేశ సంస్కృతి సంప్రదాయాలను తెలుసుకోవాలంటే ఖచ్చితంగా గ్రంథాలయాలకు రావాలని తెలిపారు. ఈ సందర్భంగా డిపిఓ శేషారెడ్డి లైబ్రరీ అభివృద్ధికి 2,25,000 రూపాయల చెక్కులను చైర్మన్ బాబు ప్రసాద్ రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి ఉదయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం 1,00,000 కోట్ల మూలధనంతో ట్రస్టును ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా సామాజిక సేవలు అందించాలని హిందూ ఆలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కమల్ కుమార్ స్వామీజీ సూచించారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సత్యసాయి, ఇస్కాన్ లాంటి సంస్థలు ఒక్క గొడుగు కిందకు చేర్చి దేశవ్యాప్తంగా సామాజిక సేవలు అందిస్తే బాగుంటుందని, ప్రధానంగా 108, 104 సేవలను ప్రభుత్వం, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తే మరింత విస్తృతమవుతుందని, ఆ దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందువులు తమ ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున జరుపుకునేందుకు సరైన మైదానాలు లేవని, అందుకే హైదరాబాద్ కేంద్రంగా 1000 ఎకరాలను, రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో 100 ఎకరాల భూమిని టీటీడీ కేటాయించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా టీటీడీ నిర్వహిస్తున్న కళ్యాణ మండపాలు నిర్వహణ లోపం కారణంగా అబాసుపాలు కావడమే కాకుండా ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే దుస్థితి నెలకొనడం బాధాకరమన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలను, స్వామివారి వైభవాన్ని, దివ్య దర్శనాన్ని భక్తులకు కల్పించాలనే ఉద్దేశంతో నిర్వహించాలే తప్ప వ్యాపార దృక్పథంతో కాదని ఆయన టీటీడీ యాజమాన్యానికి సూచించారు. ప్రజల్లో, భక్తుల్లో 2 బ్రహ్మోత్సవాల పట్ల వ్యతిరేకత వస్తోందని ఆయన గుర్తు చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ సంఘం నాయకులు సుబ్రహ్మణ్యం, నర్రా మునిచంద్ర పాల్గొన్నారు. హైదరాబాద్ కేంద్రంగా 1000 ఎకరాల భూమిని టీటీడీకి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అక్కడ
కళ్యాణ మండపాలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, మిగతా సేవా కార్యక్రమాలు కావచ్చు 1000 ఎకరాల భూమిని కేటాయించాలి. అదేవిధంగా 23 జిల్లాలలో ప్రతి జిల్లా కేంద్రంలో కూడా 100 ఎకరాలను తిరుమల తిరుపతి దేవస్థానానికి కేటాయించాలని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దేవాదాయ శాఖలో కావచ్చు, తిరుమల తిరుపతి దేవస్థానంలో కావచ్చు ఉద్యోగాల నియామకానికి సంబంధించి ఒక క్రమమైనటువంటి చట్టబద్ధమైనటువంటి పద్ధతి ఈరోజు లేదు. నిరుపేదలకు సైతం మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలలు దృష్టి సారించాలని కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పిలుపునిచ్చారు. తిరుపతి నగరపాలక సంస్థ సమీపంలో నూతనంగా నిర్మించిన ఎలైట్ ఆసుపత్రిని ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు పురంధరేశ్వరి, శైలజానాథులు హాజరై రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో పురంధరేశ్వరి మాట్లాడుతూ వైద్య సేవలు అందించడమే కాకుండా ప్రజల్లో ఆరోగ్య భద్రతపై అవగాహన కల్పించేందుకు వైద్య సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సర్వేలో రుణాల తాకిడితో రైతులు ఖరీదైన వైద్య సేవలు పొందలేక నిరుపేదలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనే విషయం బట్టబయలైందని అన్నారు. ప్రైవేటు, కార్పొరేటు సంస్థలు కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా నిరుపేదలకు సైతం మెరుగైన సేవలు చేసే విధంగా కృషి చేయాలని కోరారు. ప్రజలు కూడా పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్యవంతమైన ఆహారం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు ఉండవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎలైట్ ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, నగర ప్రముఖులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైద్యానికి సంబంధించినటువంటి ఏ ప్రక్రియ కానీ 3 ముఖ్య అంశాలని స్పృశించాలి అని చెప్పి నేను గట్టిగా విశ్వసిస్తాను. ఒకటి, వైద్యం రోగం రాకుండా నిరోధించడం అంటే ప్రివెన్షన్. 2, రోగం పడిన తరువాత ఏ రకంగా వైద్యాన్ని అందించాలి అంటే ఇంటర్వెన్షన్. 3, ఆ రోగస్తులు మరియు వారి కుటుంబ సభ్యులకి ఏ విధంగా ఆత్మస్థైర్యాన్ని, మనోనిబ్బరాన్ని కల్పించాలి అనేటువంటి అంశం అంటే రీహాబిలిటేషన్. ఈ 3 అంశాలు వైద్యానికి సంబంధించి చాలా ప్రాముఖ్యతతో కూడినటువంటి అంశాలు. వైద్యాన్ని పేదలకు అందుబాటులో తీసుకుని వస్తూ ఒక చక్కటి సమాజ స్థాపనకి వైద్యులు అందరూ కృషి చేయాలి అని చెప్పి నేను సభాముఖంగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రచ్చబండ కార్యక్రమం అధికార పార్టీ ప్రచారం కోసమే తప్ప ప్రజా సమస్యల పరిష్కారం కోసం కాదని సిపిఎం పుత్తూరు డివిజన్ కార్యదర్శి మురుగారెడ్డి విమర్శించారు. ప్రజా సమస్యలను గురించి చర్చించకుండా అధికారులు రచ్చబండ కార్యక్రమాన్ని తూతూ మంత్రంగా నిర్వహిస్తున్నారని విమర్శిస్తూ ఆదివారం పుత్తూరు పట్టణంలోని పలు వార్డుల్లో సిపిఎం ప్రచారం నిర్వహించింది. రచ్చబండ కార్యక్రమ ఉద్దేశాన్ని మహిళలకు వివరించి వారిని చైతన్యపరుస్తూ సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా మురుగారెడ్డి మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఇందిరమ్మ ఇండ్లు, పట్టాల పంపిణీ, గ్యాస్ కనెక్షన్ల కేటాయింపులో జాప్యం, ధరల నియంత్రణలో ప్రభుత్వ వైఫల్యం, మద్యం అమ్మకాల హోరు, అన్యాక్రాంతానికి గురవుతున్న శ్మశాన భూములు, ఇలా స్థానిక సమస్యల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించడానికి సిపిఎం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతోందని చెప్పారు. ఇప్పటికైనా అధికారుల్లో స్పందన రాకపోతే ఈ నెల 24న జరిగే రచ్చబండ కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు, వార్డు మహిళలు పాల్గొన్నారు. 24 గంటలు ఏరులై పారుతుంది పుత్తూరులో మద్యం బ్రాందీ షాపులు, దానిలో నిత్యం 40% దోపిడీ జరుగుతూ ఉంది. దాని గురించి చర్చించేదానికి పుత్తూరులో ఆ రచ్చబండలో అవకాశం కల్పించలేదు. అందుకని ఎక్కువ మంది ప్రజానికి ఇబ్బందులు పడే సమస్యల గురించి చర్చించడానికి ప్రభుత్వం అవకాశం కల్పించినందుకు నిరసనగా 24వ తేదీ జరిగే రచ్చబండ కార్యక్రమాన్ని పెద్ద సంఖ్యలో మహిళల్ని, పెద్ద సిపిఎం పార్టీ కార్యకర్తలు, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున మూకుమ్మడిగా రచ్చబండని వ్యతిరేకించి దానికి సన్నాహాలు జరుగుతూ ఉంది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న విమర్శలు అర్థరహితమైనవని ఆ పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు నీలం బాలాజీ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఢిల్లీకి వెళ్లి ప్రధానమంత్రి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. అప్పటి నుంచి జగన్ మాటల్లో మార్పు వచ్చిందని, అధికార కాంగ్రెస్ పార్టీపై పూల బాణాలు వేస్తూ ప్రతిపక్ష పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారని తెలిపారు. దీంతో జగన్ వర్గం ఎమ్మెల్యేలు సైతం తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారని చెప్పారు. ఇలాంటి పార్టీలో ఉన్న నాయకులు నారాయణ స్వామి, ఏఎస్ మనోహర్లు చంద్రబాబుపై విమర్శలు చేయడం దారుణమన్నారు. టీడీపీ నాయకులు మాల్యాద్రి మాట్లాడుతూ వైఎస్ఆర్ పార్టీ జిల్లా కన్వీనర్ నారాయణ స్వామి గాజు మేడ నుండి బయటకు రావాలన్నారు. గాజు మేడలో పిచ్చి మాటలు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే నారాయణ స్వామి, ఇతర నాయకులు పిచ్చి ఆసుపత్రిలో చేరి చికిత్స చేయించుకోవాలని కోరారు. అర్ధరహితమైన ఆరోపణలు మానుకోవాలన్నారు. రైతు పోరు పాదయాత్రలో చంద్రబాబు నాయుడుకు వస్తున్న ఆదరణను చూడలేక విమర్శలు చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు తోట వెంకటేశ్వర్లు, విజయలక్ష్మి, లేపాక్షి, వసంతమ్మ, వెంకటమ్మ పాల్గొన్నారు. వాణిజ్య దృక్పథంతో కాకుండా విభిన్న వర్గాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని సహకార బ్యాంకు విశిష్ట సేవలను అందించడం సంతోషదాయకమని
రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణ్ కుమారి తెలిపారు. 58వ సహకార వారోత్సవాల ముగింపు సమావేశాన్ని ఆదివారం స్థానిక టీపీ ఏరియాలోని తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకులో వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర గనులు భూగర్భ వనరుల శాఖ మంత్రి గల్లా అరుణ్ కుమారి, జిల్లా కేంద్రీయ సహకార బ్యాంక్ అధ్యక్షులు అమాస రాజశేఖర్ రెడ్డి, తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ పాలకవర్గం అధ్యక్షులు పులుగోరు మురళీకృష్ణారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి అరుణ్ కుమారి మాట్లాడుతూ సహకార శాఖ అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోందన్నారు. సహకార బ్యాంకుల నుండి రుణాలు పొందిన వారు సకాలంలో రుణాలను చెల్లించి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడాలని కోరారు. ఖాతాదారులకు మెరుగైన సేవలను అందిస్తూ అనతి కాలంలోనే అభివృద్ధిని సాధించడం శుభ పరిణామమని పేర్కొన్నారు. అనంతరం విదేశీ బ్యాంకుల పనితీరును గురించి వివరించారు. ఆ తరువాత డీసీసీబీ చైర్మన్ అమాస రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జమీందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా సామాన్యులు పోరాటాన్ని సాగించి సహకార బ్యాంకును సాధించుకోవడం జరిగిందన్నారు. ప్రభుత్వానికి ప్రజలకు మధ్య సహకార బ్యాంకు సమన్వయ శాఖగా పనిచేస్తూ ఖాతాదారులకు ఊపిరి పోస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రజలకు దగ్గరగా పనిచేస్తున్న సహకార వ్యవస్థకు ప్రభుత్వం చేయూతనిచ్చి మరింత అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. భారతదేశంలో జమీందారీ వ్యవస్థలో దోపిడీకి గురవుతున్న సామాన్య మానవుడి తిరుగుబాటు ఉద్యమమే ఈ సహకార ఉద్యమం. భారతదేశంలో సామాజిక ఆర్థిక అభివృద్ధి సాధనంగా ఫలసీమల అభివృద్ధికి ఒక ప్రధాన ఆయుధంగా ఎదిగిన ఉద్యమం ఇది పవిత్రమైన ఒక ప్రజా ఉద్యమంగా భారతదేశంలో పెరుగుతూ వచ్చింది. అనంతరం బ్యాంకు చైర్మన్ పులుగోరు మురళీకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలను అందించే లక్ష్యంతో తమ బ్యాంకు పనిచేస్తుందన్నారు. 1918లో 2000 రూపాయలతో ప్రారంభమైన తిరుపతి కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు ప్రస్తుతం 1,35,000 మంది ఖాతాదారులతో 160 కోట్లతో ఖాతాదారులకు సేవలను అందిస్తోందన్నారు. సుమారు 95 కోట్ల రూపాయలను రుణాలుగా చెల్లించామని, తమ పాలక మండలి ఆధ్వర్యంలో మొండి బకాయిలను కూడా సకాలంలో వసూలు చేసి బ్యాంకు అభివృద్ధికి తోడ్పడుతున్నామని తెలిపారు. త్వరలో డివిడెండ్లను చెల్లించడానికి చర్యలు చేపడుతున్నామని అన్నారు. తిరుపతిలో ఉన్న ఏ బ్యాంకుకి వెళ్ళినా తాకట్టు అనేది తిరుపతిలో పెట్టుకోరు. ముఖ్యంగా కారణం ఏంటంటే మన తిరుపతి డాక్యుమెంట్ అంత లీగల్గా ఉండవు. మనం 100% లీగల్గా ఉండే డాక్యుమెంట్ కోసం నేషనల్ బ్యాంకులన్నీ ఎదురు చూస్తాయి. కానీ మనం కొంత పెద్దలు పూర్వీకులు ఆ రోజున్న నమ్మకాలతో కొన్ని అంత లీగల్గా ఉండకపోతూ ఉన్నాయి. అవి అన్నీ కూడా ఈరోజు తిరుపతిలో డాక్యుమెంట్ కంటే నమ్మకం, మనిషి మన బ్యాంకుకి అన్యాయం చేయడం ఈ ఖాతాదారిని మనం లోన్లు ఇవ్వడం జరుగుతున్నది. ఆ తర్వాత సహకార వారోత్సవాల సందర్భంగా ఉద్యోగులకు, సిబ్బందికి నిర్వహించిన వివిధ రకాల ఆట పోటీల్లో గెలుపొందిన వారికి మంత్రి బహుమతులను ప్రదానం చేశారు. ఈ ముగింపు సమావేశంలో ఆ బ్యాంకు పాలక మండలి సభ్యులు ఆనందబాబు యాదవ్, రామ్మూర్తి రాయల్, భువన్ కుమార్ రెడ్డి, బ్రహ్మానందం, డీసీఓ వనజ, డిఎల్సీఓ మేధావతి, ఖాతాదారులు పాల్గొన్నారు. ఒకరి కోసం అందరం, అందరి కోసం ప్రతి ఒక్కరూ అన్న సహకార సూత్రం ఆధారంగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకు విభిన్న వర్గాలకు సేవలు అందిస్తున్నదని బ్యాంకు పాలక మండలి అధ్యక్షులు మానం ఆంజనేయులు తెలిపారు. ఆదివారం స్థానిక ఆర్సీ రోడ్డులో ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంక్ లిమిటెడ్ తిరుపతి బ్రాంచ్ నూతన భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ మానం ఆంజనేయులు మాట్లాడుతూ దేశంలోనే బలమైన సహకార అర్బన్ బ్యాంకులలో ఒకటిగా విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకుకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సహకార చట్టాల్లో లోపాలు ఉన్నాయని, వాటిని సహకార వారోత్సవాల సందర్భంగా పరిశీలించాలని కోరారు. సహకార బ్యాంకులు పటిష్టంగా ఉన్నాయని, ఖాతాదారులకు విశేష సేవలు అందిస్తూ తిరుపతి నగరంలో 22వ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషకరంగా ఉందన్నారు. ఇప్పటి వరకు విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో 1,110 కోట్ల డిపాజిట్లు ఉన్నాయని, ఖాతాదారులకు 808 కోట్ల రూపాయలను రుణాలు ఇచ్చిందన్నారు. 36,000 మంది పైగా సభ్యులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి, శ్రీకాళహస్తి, చిత్తూరు కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ చైర్మన్లు విద్యాసాగర్, గిరిధర్ సింగ్, కన్నయ్య రెడ్డి, బాలాజీ బ్యాంక్ చైర్మన్ పిసి రాయల్, పాలకవర్గ సభ్యులు, ఖాతాదారులు పాల్గొన్నారు.
బాలాజీ కోఆపరేటివ్ బ్యాంకు నిర్వహణకు పాలక వర్గానికి సమయం లేకపోవడంతోనే ది విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో విలీనం చేయాల్సి వచ్చిందని మాజీ చైర్మన్ పీసీ రాయల్ తెలిపారు. ఆదివారం సిటీ ఛానల్తో పీసీ రాయల్ మాట్లాడుతూ 1999లో 50 లక్షల రూపాయల షేర్లతో బాలాజీ బ్యాంకును ప్రారంభించామన్నారు. 2004 వరకు బ్యాంకు లాభాల్లో నడిచిందన్నారు. కొంతమంది ఉద్యోగులు 2005లో 1.36 కోట్ల రూపాయలు దొంగతనం చేయడంతో కొంతవరకు ఇబ్బంది కలిగిందన్నారు. అయితే రిజర్వ్ బ్యాంకు నిబంధనల ప్రకారం వారి వద్ద నుండి 1.09 కోట్లను రికవరీ చేశామన్నారు. ప్రస్తుతం బ్యాంకు నష్టాల్లో ఉందని చెప్పడం దారుణమన్నారు. అయితే తమకు బ్యాంకు నిర్వహణ చేసేందుకు సమయం లేకపోవడంతో విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో విలీనం చేశామన్నారు. డిపాజిటర్లు, షేర్లు కలిగిన వారు తమ మొత్తాలను విశాఖపట్నం కోఆపరేటివ్ బ్యాంకులో కావాల్సిన సమయంలో తిరిగి తీసుకోగలరని కోరారు. తమకు పాలక వర్గానికి సహాయ సహకారాలు అందించిన ఖాతాదారులకు, నగర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. సరిగ్గా నేను ఇక్కడ ఉండటం లేకుండా నాకున్న సెంట్రల్ గవర్నమెంట్ పొజిషన్స్ వల్ల నేను మిగతా రాష్ట్రాలకు వాటిల్లో ఆ యొక్క అసైన్మెంట్లు పోవడం జరుగుతుంది. కాబట్టి నా టైం ఎక్కువ స్పేర్ చేయలేదు కాబట్టి బ్యాంకుకి నేను డెడికేట్గా పనిచేయలేకపోయాను. అందుకోసమే 5వ తారీఖు నుంచే బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ మెర్జ్ చేయడం ఆ బ్యాంకులో జరిగింది. ఇప్పుడు నా రిక్వెస్ట్, నా యొక్క విన్నపము, నాకు ఇచ్చిన సపోర్టు డిపాజిటర్స్కి, తర్వాత షేర్ హోల్డర్స్కి అందరూ కూడా మా మీద నమ్మకం ఉంచి షేర్ క్యాపిటల్ కట్టిన వారందరికీ కూడా ₹1 కూడా మీ రూపాయి పోలేదు. మీ యొక్క డిపాజిట్స్ పైన ఈ రోజు వరకు ఇంట్రెస్ట్ ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ వస్తుంది. మీ షేర్ క్యాపిటల్ అట్టే ఇంటాక్ట్గా ఉంది. షేర్ క్యాపిటల్ మీరు ఎప్పుడైనా కూడా వెళ్ళి వైజాగ్ కోఆపరేటివ్ బ్యాంకులో ఈ మార్చి 31 లోపల మీరు ఎప్పుడైనా వెళ్ళి మీ షేర్ సర్టిఫికేట్ డిపాజిట్ చేసి అది వాపసు తీసుకోవాల్సిందని చెప్పి నేను తిరుపతి నగరంలో చోరుల ఆగడాలు పెచ్చు మెరుతున్నాయి. ఇండ్లకు, దుకాణాలకు తాళాలు వేసుకుని బయటకు వెళ్లాలంటే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దీంతో చోర్ల బెడద ఏపాటిదో స్పష్టమవుతోంది. తిరుచానూరు రోడ్డు కెనడీ నగర్లోని ఓ ప్రైవేటు దుకాణంలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని దుండగులు చోరీకి విఫల యత్నం చేశారు. దుకాణం పైన ఉన్న సిమెంట్ రేకులను ధ్వంసం చేసి దుకాణమునకు వెళ్లిన అజ్ఞాత వ్యక్తులు నగదు, ఇతర విలువైన సామగ్రి కోసం వెతుకులాడారు. అయితే ఏమీ దొరక్కపోవడంతో వెనుతిరిగారు. ఉదయం దుకాణాన్ని తెరవడానికి వచ్చిన యజమాని దుకాణంలో ధ్వంసమైన ఫర్నిచర్, రేకులను చూసి నిర్ఘాంతపోయాడు. నగరం నడిబొడ్డు, నిత్యం జనసంచారం ఉండే ఇలాంటి ప్రదేశంలో చోరులు బీభత్సం సృష్టించడం ఆందోళన కలిగిస్తోందని బాధితుడు వాపోయాడు. గతంలో కూడా 2 సార్లు తన దుకాణంలో చోరీ జరిగిందని, దొంగతనం జరిగినప్పుడు పోలీసులను ఆశ్రయించినా ఎలాంటి ఫలితం దక్కలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. చోరుల బీభత్సానికి 50,000 రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగిందని, పోలీసులు ఇప్పటికైనా స్పందించి గస్తీని ముమ్మరం చేయాలని కోరాడు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం కాకుండా సక్రమంగా అమలు చేయాలని ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల సాధన ఐక్య కార్యాచరణ కమిటీ జిల్లా కన్వీనర్ నాగమణి డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, మన రాష్ట్రంలో ఉన్న దళితులు జనాభా ప్రాతిపదికన 16.2%, గిరిజనులు 6.6% ఉన్నారని, ఈ నిష్పత్తి ప్రకారం సబ్ ప్లాన్ నిధులను ఖర్చు చేయాల్సి ఉండగా ప్రభుత్వం మాత్రం ఈ నిధులను ఇతర రంగాలకు కేటాయిస్తూ సబ్ ప్లాన్ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. దళితుల, గిరిజనుల అభివృద్ధికి కేటాయిస్తున్న నిధుల్లో గత 19 సంవత్సరాల కాలంలో 17,970 కోట్లు కోత విధించగా 5,000 కోట్లను ఇతర శాఖలకు దారి మళ్లించారని ఆవేదన వ్యక్తం చేశారు. సబ్ ప్లాన్ నిధుల అమలుకు సమగ్ర చట్టం తీసుకురావాలన్నారు. దుర్వినియోగమైన నిధులను తిరిగి చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దిశగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించుకుంటామని పేర్కొన్నారు. ఈ విలేకరుల సమావేశంలో ఆ కమిటీ సభ్యులు వెంకటరత్నం, కోటయ్య, ఐజయ్య, జయచంద్ర పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం కూడా సుమారు 2010-11కి 430 కోట్లు దారి మళ్లించడం జరిగింది. వచ్చినటువంటి నిధుల్ని పేపర్ పైన మాత్రము నిధులు ఏర్పాటు చేయడం జరిగింది, నిధుల్ని కేటాయించినాము అని అంటున్నారే కానీ అది మాత్రము 9% కూడా ఖర్చు పెట్టడం అనేటువంటి జరగలేదు. అంతేకాకుండా ఎక్కడ ఏ ఖర్చు వచ్చినా కూడా ఈ యొక్క నిధుల్ని డైవర్ట్ చేసేసి దారి మళ్లించి, ముఖ్యంగా రింగ్ రోడ్లని, ఆ తర్వాత హుస్సేన్ సాగర్ యొక్క ఆధునీకరణం అనేసి అనవసరమైనటువంటి, అంటే దళితులకి ఏమాత్రం సంబంధం లేనటువంటి ఒక కార్యక్రమాలకి దీన్ని ఖర్చు పెడుతూ దుర్వినియోగం చేస్తూ ఎస్సీలకే దీన్ని ఖర్చు పెట్టినామని పేపర్ పైన మాత్రం చూపించడం జరిగింది. ఆ విధంగా పేపర్ పైన చూపించేటువంటి అధికారుల్ని కఠినంగా శిక్షించాలని మేము కోరుతున్నాం. నాణ్యమైన వస్త్రాలను సరసమైన ధరలకు అందించడమే అపూర్వ టెక్స్టైల్స్ ఆశయమని ఆ టెక్స్టైల్స్ అధినేత అరుణ్ మైలి పేర్కొన్నారు.
ఆదివారం చిత్తూరులో అపూర్వ టెక్స్టైల్స్ అతిపెద్ద షోరూంను అరుణ్ మైలీ తన కుటుంబ సభ్యులతో లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వస్త్ర వ్యాపార రంగంలో 1965వ సంవత్సరం నుండి వ్యాపారం చేస్తున్నట్లు తెలిపారు. దేశంలో పేరు పొందిన ప్రాంతాల నుండి వస్త్రాలను తీసుకొచ్చి సరసమైన ధరలకు అందించడం జరుగుతోందన్నారు. షోరూం డైరెక్టర్లు రాజేష్, రంజిత్ మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజలకు రీటైల్ ధరలకే వస్త్రాలు విక్రయిస్తున్నట్లు చెప్పారు. ఒక 10 ఏళ్ల తర్వాత మేము హోల్సేల్ ధర నుంచి హోల్సేల్ ధరలలో రీటైల్ అమ్మాలా, అందరూ ఒక చిత్తూరు మహానగరాలు ఈక్వల్గా ఈరోజు 23 నవంబర్ 23 ఆదివారం ప్రారంభం చేసినాము. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను నేరుగా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ అధ్యక్షులు ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం తిరుపతి ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజకీయ ఒత్తిళ్లు, పైరవీలు పెరిగిపోవడం వల్ల నిరుపేద నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. ప్రతి అంశంలోనూ ఉద్యోగ నియామకాల్లో రాజకీయ పైరవీల ప్రభావం తారాస్థాయికి చేరిందని, అందుకే ప్రభుత్వం పోస్టుల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. ఎస్ఐ పోస్టుల నియామకంలో 3 సంవత్సరాలుగా కాలయాపన చేసిన ప్రభుత్వమే బాధ్యత వహించి అభ్యర్థుల వయో పరిమితిని 25 నుండి 28 సంవత్సరాల వరకు పొడిగించాలని డిమాండ్ చేశారు. అలాగే డిఎస్సిని రెగ్యులర్గా నిర్వహిస్తూ టెట్ పరీక్షను అందరూ రాసేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏఐవైఎఫ్ నాయకులు క్షేత్రపాల్, సురేష్, గోవిందరెడ్డి, బాలాజీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వీఆర్ఓ, వీఆర్ఏ పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కాకుండా జిల్లా జాయింట్ కలెక్టర్, డిఆర్ఓల ద్వారా కాకుండా ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇటీవల కాలంలో రాజకీయ ఒత్తిళ్ళు, పైరవీలు విపరీతంగా పెరిగిపోయి నిజమైనటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు దక్కకుండా దొడ్డిదారిన వస్తున్నటువంటి వారికే అవకాశాలు దక్కుతూ ఉన్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంకురార్పణతో ప్రారంభమైన శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు. నిరుపేదలకు సైతం వైద్య సేవలు చేరవేయాలి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలకు కేంద్ర మంత్రి పురంధరేశ్వరి పిలుపు. సహకార శాఖ అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తోంది. రుణాలను సకాలంలో వసూళ్లు చేయండి. బ్యాంకు అభివృద్ధికి కృషి చేయండి. సహకార వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో మంత్రి గల్లా అరుణకుమారి. టీటీడీ 1,00,000 కోట్ల మూలధనంతో ట్రస్టును ఏర్పాటు చేయాలి. దేశవ్యాప్తంగా సామాజిక సేవలు అందించాలి. హిందూ ఆలయాల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు కమల్ కుమార్ స్వామీజీ డిమాండ్. రచ్చబండ అధికార పార్టీ ప్రచారం కోసమే తప్ప ప్రజల కోసం కాదు. స్థానిక సమస్యలపై చర్చించకుంటే వ్యతిరేకిస్తాం. సిపిఎం హెచ్చరిక. మహిళల్లో చైతన్యం కల్పించేందుకు పుత్తూరులో వార్డుల పర్యటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విషయంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.